హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి లాస్ట్ పాఠము మంచి బహుమతి అనేటువంటిది ఐదవ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట అనేటువంటి పుస్తకంలోనిది. ఇక్కడ చూడండి, ఇది ఒక గ్రంథాలయము. ఇక్కడ చూడండి, పిల్లల పబ్లిక్ బుక్స్, కామిక్స్ బుక్స్, కథల పుస్తకాలు, పుస్తక ప్రదర్శనశాల పెట్టున్నారనమాట. చిత్రంలో ఏం జరుగుతున్నది, ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి ప్రదర్శనకు నీవు వెళితే ఎలాంటి పుస్తకాలు కొంటావు? 3 ప్రశ్నలు అడిగారు. దాంట్లో చిత్రంలో ఏం జరుగుతున్నది, పుస్తక ప్రదర్శన జరుగుతున్నది, ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, పుస్తకాలు అమ్మేవారు, కొనే పిల్లలు ఉన్నారనమాట. ఇది స్కూళ్ళల్లో మామూలుగా మనము ఈ యొక్క బుక్స్ ఎగ్జిబిషన్స్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రదర్శనకు నీవు వెళ్తే ఎలాంటి పుస్తకాలు కొంటావు? పిల్లల పజిల్స్ బుక్స్, తర్వాత వచ్చేసి కథల పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు, దేశ నాయకుల యొక్క పుస్తకాలు, రామాయణ భారత భాగవత పుస్తకాలు, కథల పుస్తకాలు, శతక పద్యాల పుస్తకాలు కొంటాను. వినడము, ఆలోచించడము, మాట్లాడడం. ఇక్కడ చూడండి, పుస్తకాలను ఎందుకు చదవాలి అనేటువంటి ప్రశ్నలకు తర్వాత ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము. పుస్తకాలను ఎందుకు చదవాలి? పుస్తకాలు చదవడం వల్ల మనకు జ్ఞానము, విజ్ఞానము అభివృద్ధి చెందుతుంది. అందుకోసం పుస్తకాలు అనేటువంటి చదవాలి. మీరు ఏమేమి పుస్తకాలు చదివారు? పుస్తకాలు చదివేటప్పుడు మీకు ఏమేమి అనిపిస్తుంది? నేను సైన్సు ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలను చదివాను. అవి చదువుతున్నప్పుడు ఆ ప్రముఖ వ్యక్తి సాధించినటువంటి గొప్పతనాన్ని, పేరు ప్రతిష్టలను నేను కూడా పొందాలి అని అనిపించింది. మీకు నచ్చినటువంటి పుస్తకము గురించి చెప్పండి. నాకు నచ్చినటువంటి పుస్తకము రామాయణము, పిల్లల బొమ్మల రామాయణము అనేటువంటి పుస్తకము చదివాను. గొప్ప పాత్రలు, సన్నివేశాలు మనసుకు ఆకట్టుకున్నాయి. శ్రీరాముడు ఆదర్శించినటువంటి ధర్మము, గురుభక్తి, పితృభక్తి, ప్రజా పరిపాలన, సోదర ప్రేమ, క్షమాగుణము, పరాక్రమము నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగున్నారు. మీ యొక్క స్నేహితులు ఏ పుస్తకాలు చదివారో తెలుసుకోండి. వాళ్ళకు ఆ పుస్తకాలు ఎందుకు నచ్చాయో అడగండి. ఇక్కడ చూడండి, చదవడము, వ్యక్తపరచడము. పాఠం చదివారు కదా, పాఠం ఆధారంగా క్రింది మాటలు ఎవరివో రాయండి. తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు. ఎవరు చెప్పేవారు? గాంధీ గారు. మాటలు గాంధీజీవి. ఊరి తీసే ముందు పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు. ఈ మాటలు భగత్ సింగ్వి. చదివేటప్పుడు సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్లను తర్వాత వచ్చేసి టీచర్లను అడిగి తెలుసుకునేదాకా ఊరుకునేవాడు కాదట. ఈ మాటలు సరోజినీదేవి గారు. ఆయన రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. ఈ మాటలు డాక్టర్ అంబేద్కర్ మాటలు. ఇక్కడ చూడండి, క్రింది పేరాను చదవండి, ప్రశ్నలు సమాధానాలు రాయండి. మనిషి పుట్టిన చాలా కాలానికి భాష అనేటువంటి పుట్టింది. సైగల రూపంలో ఉండేటువంటి భాష కాలక్రమంలో వాగ్ రూపంలో ధరించింది. వాగ్ రూపం అంటే నోటి ద్వారా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బొమ్మల రూపంలో, అక్షరాల రూపంలో లిపి ఏర్పడింది. ఈ లిపి ఏర్పడిన తర్వాత ప్రాచీన మానవులు రాళ్లపైన, గోడలపైన సమాచారాన్ని చెక్కేవారు. ఆ తర్వాత చాలా కాలానికి తాటాకుల మీద గంటంతో రాసేవారు. వాటిని తాళపత్ర గ్రంథాలు అనేవారు. పురాణాలు, ఇతిహాసాలు వాటిపైనే రాసేవారనమాట. ఆ తర్వాత కాలంలో రాగి రేకులపై రాశారు. ఆ తర్వాత ఎన్నో అన్వేషణలు చేసి కాగితాన్ని కనుగొన్నారు. కాగితం కనుక్కోవడం ఒక మైలురాయి అయితే క్రీస్తు శకమున 1440 సంవత్సరంలో ఇక్కడ జాన్ గూటెన్బెర్గ్ అనేటువంటి ఆయన అచ్చు యంత్రాన్ని కనుగొనడము మరో మైలురాయి. అలా రకరకాల బొమ్మలతో, రంగులతో, అక్షరాలతో పుస్తకాలు అనేటువంటిది రూపుదిద్దుకున్నాయి. ఇక్కడ ప్రశ్నలు చూడండి, 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ 5 ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. మొట్టమొదట భాష ఏ రూపంలో ఉండేది? మొట్టమొదటి భాష సైగల రూపంలో ఉండేది. ప్రాచీన మానవుడు సమాచారాన్ని ఎలా చెప్పేవాడు? లిపి ఏర్పడిన తర్వాత ప్రాచీన మానవులు రాళ్లపైన, గోడలపైన సమాచారాన్ని చెప్పేవారనమాట. తాళపత్ర గ్రంథాలు అంటే ఏమిటి? తాటాకుల మీద గంటాలతో వ్రాసే వాటిని తాళపత్ర గ్రంథాలు అంటారు. అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? అచ్చు యంత్రాన్ని క్రీస్తు శకం 1440లో జాన్ గూటెన్ బర్గ్ అనేటువంటి ఆయన కనుక్కోవడం జరిగింది. తర్వాత కాగితం కనుక్కోవడానికి ముందు ఏ విధంగా సమాచారాన్ని నిక్షిప్తంగా చేసేవారో వరుస క్రమంలో రాయండి. కాగితం కనుక్కోవడానికి పూర్వము సమాచారాన్ని ప్రాచీన మానవులు రాళ్లపైన, గోడలపైన చెక్కేవారు. ఆ తర్వాత తాళపత్ర గ్రంథము మీద, ఆ తర్వాత రాగి రేకుల మీద చెక్కి నిక్షిప్తం చేసేవారు, అంటే దాన్ని జాచేవారనమాట. తర్వాత క్రింది పేరాను చదవండి, వీలైన ప్రశ్నలను రాయండి. పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది అన్నాడు ఒక మహనీయుడు. శరీర పోషణకు తిండి ఎంత అవసరమో బుద్ధిని వికసింపచేయడానికి పుస్తకాలు చదవడం కూడా అంతే అవసరము. పుస్తకాలు చదవడం వల్ల మంచి చెడులు తెలుస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి. పుస్తకాలు మిమ్మల్ని ఒక అద్భుత ప్రపంచంలోనికి తీసుకువెళ్తాయి, మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి, మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి, మీ మెదడుకు పదును పెడతాయి. పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో పదజాలము నేర్చుకోవడమే కాకుండా ఎందరి ఆలోచనలలో
లలో తెలుసుకుంటారన్నమాట. అంటే చాలామంది యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో తెలుసుకుంటాము. విజ్ఞానము వినోదంతో పాటు ఎలా జీవించాలో పుస్తకాలు అనేటువంటిది మనకు నేర్పుతాయి. అందుకే పుస్తకాలు నిజమైనటువంటి నేస్తాలు. ఇక్కడ ప్రశ్నలు చూడండి. పుస్తకాలు లేని గది ఎటువంటిది? శరీర పోషణకు ఏది అవసరము? బుద్ధి వికాసానికి ఏది అవసరము? పుస్తకాలు చదవడం వల్ల ఏమి తెలుస్తాయి? తర్వాత 5వ ప్రశ్నగా పుస్తకాలు ఎటువంటివి అని రాయొచ్చు. పదజాలంలో పుస్తకాలు చదవడం వల్ల మీరు ఏమేమి పొందుతారో అనేటువంటిది రాయండి. ఆనందము, జ్ఞానము, పుస్తక పఠనం వల్ల ఏమేమి దొరుకుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు 2 ఇచ్చినారు ఉదాహరణలు. మనము మిగతావి రాద్దాము. పుస్తకము చదవడం వల్ల తెలివితేటలు, తర్వాత జ్ఞానం పెంపొందుతుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, బుద్ధి వికాసము, బుద్ధి వచ్చేసి బాగా డెవలప్ అవుతుంది, మంచి చెడులు తెలుస్తాయి, గొప్ప గొప్ప పదజాలాలు తెలుసుకుంటాము, విజ్ఞానము ఎలా జీవించాలో అనేటువంటిది మనకు నేర్పుతుంది. పుస్తకాలు వివిధ ప్రక్రియలలో ఉంటాయి. వాటిలో క్రింది ప్రక్రియలు చూడండి. ఏ ప్రక్రియలు పుస్తకాలు అనేటువంటి చదివారో వాటిని గోళం చుట్టండి. చూడండి, గద్యము, పద్యము, లేఖలు, వ్యాసాలు, కవితలు, నాటకాలు, దినచర్య, సంభాషణలు, చారిత్రక విశేషణాలు, కథల పుస్తకాలు, తర్వాత యాత్రా విశేషాలు. ఇక్కడ క్రింది వాక్యాలు చదవండి, అవును లేదు రాయండి. మీ పాఠ్య పుస్తకాలు కాకుండా మీరు ఇతర పుస్తకాలు చదివారా? సో దానికి ఇక్కడ ఇచ్చినటువంటి 5 ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాము. ఈ సమాధానం అవును. కథల పుస్తకాలు చదవడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించారా? అవును. కథల పుస్తకాలు చదివిన తర్వాత మీకు ఆనందము వేసిందా? అవును. టీవీ చూడడానికన్నా పుస్తకాలు చదవడమే మీరు ఇష్టపడతారా? లేదు. ఇతర పుస్తకాలు చదవడం వల్ల అదనపు సమాచారం తెలుస్తుంది. అవును. ఇక్కడ చూడండి, మనము క్రింది సంభాషణను చదువుదాము. దీనిలో చెప్పినటువంటి తమాషా పదాల వంటి వాటిని మరికొన్ని తయారు చేయండి. ఇక్కడ చూడండి, లటుకు అనేటువంటి వాడు, ఒరే చిటుకు, మన తెలుగు భాషలో అన్నిటికన్నా పెద్ద మాట, పొడుగాటి మాట ఏదో చెప్పగలవా అని అడిగినప్పుడు చిటుకు అన్నాడు, ఓ అమందానంద కందలిత హృదయార వెందుడు అని పెద్ద చెప్పాడనమాట. లటుకు, అబ్బే అది చాలా చిన్నది, నేను చెప్పనా గజాననా అన్నాడనమాట. చిటుకు, అదేలాగా అన్నాడు. లటుకు, గజానన పదములో మొదటి అక్షరానికి ఆఖరు అక్షరానికి మధ్య జాన ఉంది కదా, జాన అంటే 9 అంగుళాలు అన్నమాట అన్నాడనమాట. చిటుకు, అయితే కాసుకో, నేను అంతకన్నా పెద్ద మాట చెప్పగలను, దిగ్గజములు, ఇందులో మధ్యలో ఒక గజం ఉంది కదా అన్నాడనమాట. ఓ అయితే ఇది విను, ప్రయోజనం, ఇందులో యోజనం దూరం ఉంది కదా తెలుసా అన్నాడనమాట. చిటుకు, అంతేనా, అయితే అంతకన్నా పెద్ద మాట చూడు, అఖండంగా ఒక ఖండం మధ్యనుంది, అవునా అన్నాడు. లటుకు, అయితే అన్నిటికన్నా పొడవు మాట ఖగోళంలో ఉంది అన్నాడనమాట. పై కింద గీత తీసినటువంటి పదాల్లో ఇంకో పదం దాగి ఉంది కదా, అలాంటి పదాలు మీరు తెలుసుకొని రాయండి. వీటిలో వచ్చేసి తెలుసుకున్నవి వచ్చేసి జాన, గజము, యోజనము, ఖండము, తర్వాత వచ్చేసి ఖగోళము, గోళము. ఈ యొక్క వాక్యములు వచ్చేసి అమందానంద కందలి హృదయార విందుడు అని దాంట్లో మంద, నంద, కంద, హృదయ అరవిందుడు. భగత్ సింగ్ ఏం కోరాడు? భగత్ సింగ్ వచ్చేసి పుస్తకాన్ని చదువుతాను, నన్ను ఊరి తీసే ముందు పుస్తకాన్ని చదువుతాను అని చెప్పాడనమాట. సో ఈ విధంగా మనము మీరు చదివేటప్పుడు సందేహం వస్తే ఏం చేస్తారు? ఆ సందేహం వస్తే దాన్ని అండర్లైన్ చేసుకొని మనం వచ్చేసి మరుసటి రోజు టీచర్ దగ్గరికి వెళ్ళి, ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి మనము దాని యొక్క సమాధానము తెలుసుకుంటాము. ఈ విధంగా వచ్చేసి పుస్తకాలను చదవడం వల్ల గొప్పవారైనటువంటి వారి గురించి తెలుసుకున్నారు కదా. పుస్తకాలు చదవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, ఇవన్నీ వచ్చేసి మొత్తం వచ్చేసి వర్క్షీట్లో మనం చూద్దాం వీటిని. చూడండి, పుస్తకం హస్తభూషణము అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ. ఇది ఒక సూక్తి. ఇలాంటి సూక్తులు మరికొన్ని రాయండి. ఇక్కడ చూడండి, పుస్తకం నోరు విప్పని మహావక్త, మంచి పుస్తకం తెరచి ఉంచిన దేవాలయము. ఈ విధంగా వచ్చేసి మనము సూక్తులు రాయాలి. చూడండి, భాషాంశాల గురించిలో మనం వచ్చేసి అవ్యయం గురించి తెలుసుకోబోతున్నాము. సరే, అవ్యయము అంటే ఏంటి? క్రింది వాక్యాలను ముందు చదువుదాము. ఇక్కడ చూడండి, ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది అని సీత రాముడితో అన్నది. అయ్యో పడిపోయినా కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నాడు. బలా ఈ వినోదము అందరికీ అవసరము. అమ్మో ఆ కుక్క కరుస్తుంది. గీత గీసినటువంటి పదాలను పరిశీలించండి. ఆహా, అయ్యో, ఔరా అంటూ ఇటువంటి పదాలను వచ్చేసి లింగం లేదు, భేదం లేదు, తర్వాత వచ్చేసి వచన భేదం కానీ విభక్తి భేదం కానీ ఏమీ ఉండదన్నమాట. సో ఇటువంటి పదాలను ఏమంటామంటే అవ్యయాలు అని అంటాము. ఆహా, ఔరా, అబ్బా, ఓహో ఇలాంటి పదాలను వచ్చేసి అవ్యయాలు అని అంటాము. ఈ క్రింది వాక్యాలను చదవండి, అవ్యయాలను గుర్తించండి. ఆహా ఈ భవనము ఎంత సుందరముగా ఉన్నది. ఔరా ఎంత పని చేశావు. అరే అలా ఎందుకు జరిగింది. అయ్యో నేను చెప్పేది వినవా. ఏమీ
నేను రాకుండానే వెళ్తారా. సో వీటిల్లో అవ్యయాల్ని గుర్తించండి. చూడండి దీంట్లో వచ్చేసి అవ్యయం వచ్చేసి ఆహా, రెండవ దాంట్లో అయ్యో పడిపోయావా అన్నప్పుడు. నెక్స్ట్ కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నాడు. ఔరా అనేటువంటిది అవ్యయము. బళా, ఈ వినోదం అందరికీ అవసరము, ఇది బళా అనేటువంటిది. అమ్మో, ఈ కుక్క కరుస్తుంది అనేటువంటిది అమ్మో అనేటువంటిది వచ్చేసి ఇక్కడ మనము అవ్యయం అనేటువంటిది గుర్తు. తర్వాత ఆహా, ఈ భవనం ఎంత సుందరమైనదో అవ్యయం వచ్చేసి ఆహా. ఔరా, ఎంత పని చేసావు అనేటువంటి ఔరా. అరే, అలా ఎందుకు జరిగింది అరే అనేటువంటిది. అయ్యో, నేను చెప్పేది వినవా అయ్యో అనేటువంటి అవ్యయము. ఏమి నేను రాకుండానే వెళ్తారా, ఏమి అనేటువంటిది అవ్యయం అనమాట. నవ్వుల తాతయ్య వచ్చేసి చిలకమర్తి. గమ్మత్తుగా మాట్లాడితే నవ్వు వస్తుంది, ఒక మాటకి 2-3 అర్థాలు వచ్చేటట్లు మాట్లాడితే నవ్వు వస్తుంది. మాటలతో ఏడ్చే వాళ్ళను నవ్వొచ్చో, నవ్వే వాళ్లను ఏడ్పించవచ్చు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ నవ్వేటట్లు ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహ తాతయ్య చాలా కథలు రాశారనమాట. 1890 సంవత్సరంలో ఒక రోజున ఏమండి ఒక పద్యం చెప్పరు అని ఒకళ్ళు అడిగారట. నాయన, పూర్వం పద్యం చెప్తే బంగారం వెండి ఇచ్చేవారు, ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడీ మీద ఈ పద్యం రాశారనమాట. ఆ కమ్మదనము నా రుచి, యా కరకరయా గుమగుమయా పొంకము లారాకలు పోకలు వడుపులు నీవే దగు లెందులేవు నిజము పకోడీ అంటూ పకోడీ మీద రాశారన్నమాట. నిజమే కదా, వచ్చేసి పద్యము కవిత్వం రాస్తే ఇప్పుడు ఎక్కడ మనకు వచ్చేసి మనకు బహుమతులు ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇవ్వడం లేదనమాట. ఆ కాలంలో అయితే రాజులు ఉండేవారు, వాళ్ళు వచ్చేసి గుర్తించి మనకు బహుమతులు అనేటువంటిది ఇచ్చేవాళ్ళు. తర్వాత మన దేశంలోనూ మన ఊళ్ళోనూ మన ఇంట్లోనూ మనలోనూ ఉండేటి గమ్మత్తుల్ని వీరు కథల్లో రాశారనమాట. వాటిలో కొన్ని గమ్మత్తులు చూడండి. హరి అనేటువంటి వాడు ఈ వీధి ఎక్కడికి వెళ్తుంది అండి అన్నాడు అనమాట. శంకరానికి ఈ విధంగా అన్నాడు, ఈ వీధి ఎక్కడికి వెళ్ళదు, నా చిన్నతనం నుండి నేను చూస్తూనే ఉన్నాను, ఇది ఇక్కడే ఉంది అన్నాడు అనమాట. హరి, మీ ఇంట్లో కూరలు ఈ రోజున ఏం చేశారైనా అంటే శంకర్ అన్నాడు, ఏం చేస్తాం తిన్నాము అన్నాడు అనమాట. హరి, మీ ఊళ్ళో బడి సరిగ్గా జరుగుతున్నదా. శంకరము, ఒక్క అంగుళమైనా జరగడం లేదు, మునుపున్న చోటనే ఉన్నది అన్నాడు అనమాట. హరి, మీరు ఈ రోజున ఏమి ఎక్కి వచ్చినారండి అన్నాడు. ఏమెక్కి పొద్దెక్కి ఎండెక్కి వచ్చాము అన్నాడు అనమాట. హరి, మీరు ఏ నీళ్ళు తాగుతారు, చెరువు నీళ్ళ నూతి నీళ్ళ అని అడిగాడు. శంకరం, అది ఏంటో మాకు తెలియదు, మేము మంచినీళ్ళు మాత్రమే తాగుతాం అన్నాడు. హరి, ఏ పాలు పుచ్చుకుంటే మనము చెడిపోతాము అన్నప్పుడు శంకరం, పాపాలు కోపాలు పుచ్చుకుంటే చెడిపోతాము అన్నాడంట. ఇంకా నవ్వుల తాతయ్య చిలకమర్తి, గయ్యాలి గంగమ్మ, ప్లీడరు, తమాషా, పెళ్లి కొడుకుల ధరలు, గొట్టాలమ్మ, తర్వాత వచ్చేసి కనకయ్య, పంతుల కంతి, ఆకాశరామన్న మొదలైనటువంటి చదువుతుంటే కడుపుబ్బ నవ్వు వస్తూనే ఉంటుందన్నమాట. ఆయన రచించినటువంటి అనేకమైనటువంటి కథలు. లాస్ట్గా మనం వచ్చేసి కవి పరిచయం తెలుసుకున్నాము. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వచ్చేసి చిలకమర్తి లెసన్ చెప్పేటప్పుడే చెప్పుకున్నాము, అయినా కానీ లాస్ట్ చూద్దాము. లక్ష్మీ నరసింహం కవి, నాటకకర్త, నవలాకారుడు. తర్వాత వచ్చేసి గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలు, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు, బల్లట, కృపాంబోనిధి శతకాలు రాశారనమాట. స్వీయ చరిత్ర రాశారు. కందుకూరి వీరేశలింగం చేపట్టినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమాల స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించారనమాట ఈయన. ఇంతటితో పాఠం అనేటువంటిది పాఠాలు పూర్తయినాయి. తెలుగు తోట ఇంతటితో సమాప్తము.